హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం శ్రీ విష్ణుకి సంబంధించిన సింగిల్ మూవీ రిలీజ్ అయిన సందర్భంగా ముఖ్యంగా అందులో ఉన్న ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ఒక రిలీజియన్కి సంబంధించి కించపరిచేటట్టు వ్యాఖ్యలు ఉన్నాయని లేకపోతే డైలాగ్స్ కూడా పెట్టారు అని చెప్పి కూడా చాలా మంది దీనిపైన విమర్శలు కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నాయి. ఇదే కాకుండా శ్రీ విష్ణు మూవీస్ని కూడా రిపీట్ శ్రీ విష్ణు మూవీస్ని కూడా బాయ్కాట్ చేయాలని ట్రెండ్ కూడా నడుస్తుంది. అసలు ఎందుకు మూవీస్లోని పర్టికులర్గా ఇటు రిలీజియన్స్ని కావచ్చు లేకపోతే దేవుళ్ళ పేర్లని ఎందుకు తీసుకొస్తూ ఉన్నారు? ఇదంతా కూడా పబ్లిక్ స్టంటా లేకపోతే కేవలం మూవీ ప్రమోషన్స్ కోసం ఈ విధంగా వాడుకుంటున్నారా? సో వీటి గురించి మాట్లాడితే మరి మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మూవీస్ అని లేదు, సాంగ్స్ అని లేదు, ఏది కూడా తేడా లేకుండా ప్రతి దాంట్లోని ఏ దేవుడైనా సరే ఒకలే. అన్ని రిలీజియన్స్ ఎవరిది వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సో పర్టికులర్గా ఇందులో కూడా జీసస్కి సంబంధించి మాటలు ఉన్నాయని చెప్పి లేకపోతే ఇట్లా కించపరిచేటట్టు మాట్లాడారని చెప్పి కూడా ఈరోజు పర్టికులర్గా ఆ యొక్క రిలీజియన్ వాళ్ళు బాయ్కాట్ చేద్దాం, అసలు వీళ్ళ సినిమాలు చూడకూడదు అని చెప్పి కూడా మాట్లాడిన మాటలు కావచ్చు. ముఖ్యంగా ఇటు సినీ ఇండస్ట్రీకి వచ్చేసరికి ఇలా దేవుళ్ళ పేరుని యూజ్ చేసుకోవడం, పాటల్లో ర్యాప్స్లా పెట్టడం, లేకపోతే డైలాగులు కూడా కొంచెం కించపరిచేటట్టు చేయడం ఎందుకు సార్ ఈ విధంగా మారిపోయింది? ఇంకోటమ్మా, సినిమా తీసేటప్పుడు కులమత భేదాలకు రెచ్చగొట్టకుండా, మతాన్ని కానీ కులాన్ని కానీ రెచ్చగొట్టకుండా, డైలాగ్ వర్షన్ రాసేటప్పుడు కానీ, మన స్క్రీన్ ప్లే చేసేటప్పుడు కానీ, కథ రాసేటప్పుడు కానీ చూసుకోవాల్సిన బాధ్యత డైరెక్టర్ది అండ్ ప్రొడ్యూసర్ది. నెంబర్ 1. హీరోకి ఏముండదు. హీరో ఏముంటుందంటే హీరో ఇస్ ద పార్ట్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్. అంటే ఆయన ఏదైతే స్క్రిప్ట్ ఇస్తాడో ఆ స్క్రిప్ట్ మాత్రమే యాక్ట్ చేస్తాడు, అంతే తప్ప హీరోకి ఇప్పుడు ఆ యాక్ట్ చేసేటప్పుడు కూడా ఆయనకు అర్థం కాదు. యాక్ట్ చేసేటప్పుడు ఆయన డైలాగ్ వర్షన్ వచ్చినప్పుడు పార్ట్ టు పార్ట్ వస్తుంది, అంటే బిట్ టు బిట్ వస్తుంది. కాబట్టి ఆయనకు అర్థం కాదు హీరోది ఏం పార్ట్ ఉంది దీంట్లో. ఇది మూల కారణం డైరెక్టర్, మూల కారణం రైటర్. కనుక మీరు క్రిస్టియన్ని కించపరిచినా, మీరు హిందువులు కించపరిచినా, కులాన్ని కించపరిచినా తప్పే. ఎందుకంటే మీకు ఇవన్నీ గైడ్లైన్స్ ఉంది, సెన్సార్ గైడ్లైన్స్. సెన్సార్లో కూడా గైడ్లైన్స్ ఉంది. ఏ సర్టిఫికేట్, యూఏ సర్టిఫికేట్, యూ క్లియర్ సర్టిఫికేట్. మతాన్ని కానీ కులాన్ని కానీ ఎక్కడైనా సరే రెండు వర్గాల్ని మీరు కించపరిచి గొడవలు సృష్టించేటట్టు కానీ చేస్తే ఇమీడియట్లీ అవి కట్ చేయాలి అనేది ఉన్నప్పుడు ఆ గైడ్లైన్స్ని పాటించకుండా ఉద్ద విగ్రహంలా మీరు కూర్చొని సెన్సార్ సర్టిఫికేట్ మీరు నిర్మాతలతో కుమ్మక్క అయిపోయి సర్టిఫికేట్ ఇవ్వడం ఎంత దాకా కరెక్ట్? అసలు కళ్ళు మూసుకుంటున్నారా, చూస్తున్నారా లేదా, గైడ్లైన్స్ పాటిస్తున్నారా లేదా? ఒక మతాన్ని కించపరుస్తున్నప్పుడు మీ గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఒక మత కులాన్ని కించపరిచినప్పుడు మీకు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? ఎందుకంటే నేను ఇవాళ ఇందాకలో ఒక అరగంట క్రితం చూశాను, ప్యారడీ ఏడుకొండరావు స్వామి మీద ఒక ప్యారడీ సాంగ్ చేసిన 11లో ఇమ్మీడియట్లీ దిగి వచ్చారు నిర్మాత వాళ్ళను. ఇమ్మీడియట్ మేము తీసేస్తున్నాం అండి, మొత్తం పూర్తిగా సాంగ్ డిలీట్ చేస్తున్నాం అని అనౌన్స్ చేశారు. తీయడం ఎందుకు, అనౌన్స్ చేయడం ఎందుకంటే అంత పట్టుపట్టారు హిందూ సంఘాలు. మరి క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఎవరు ఏంటంటే నాట్ ఓన్లీ హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, ఎవరి దేవుడు వాళ్ళకి చాలా గొప్పవాడు, ఎవరి దైవం వాళ్ళకి గొప్పది. మనం ఎవరిని కించపరచడానికి లేదు. అందరం భారతీయులమే, అందరం మన ఇండియాలో ఉన్న వాళ్ళమే. కనుక ఎవరి దేవుడు వాళ్ళకి ఇష్టం. మీకు ఈశ్వరుడు ఇష్టం, నాకు ఏడుకొండల వాడు ఇష్టం, నాకు ఇంకొకరికి క్రిస్టియన్ ఇష్టం, ఇంకొకరికి యేసుప్రభు ఇష్టం, ఇంకొకరికి అల్లా ఇష్టం. కనుక ఎవరి మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం చేయకూడదు. కనుక నేనంటానంటే సీనియర్ మోస్ట్ ఈజ్ అ ప్రొడ్యూసర్, 50 years సంస్థకు ఒక పేరు ఉంది. మరి ఆయన కూడా చెక్ చేసుకోవాలా లేదా, ఆయన కూడా చూసుకోవాలా లేదా? మీరు ఒకటి అన్నారు కదా, ఇక్కడ హీరోతో ఎవరికి కూడా సంబంధం ఉండదు అని చెప్పారు. ఎందుకంటే స్టోరీ నెరేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ లైన్స్ ఖచ్చితంగా హీరోకి చెప్తారు, డైలాగ్స్ యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా చెప్తారు. కాబట్టి మనం ఈ డైలాగ్ అన్నది యూజ్ చేస్తున్నాం చెప్పరా? అసలు పెద్ద సంస్థ ఉన్నప్పుడు గీతా ఆర్ట్స్ కదా ఇది, వాళ్ళ ఇప్పుడు హీరో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను పెద్దవాడిని, నువ్వు చిన్నమ్మవి, నువ్వు అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు ఫాలోఅప్ చేస్తావు. కానీ అదే ఇప్పుడు నేను చిన్నవాడిని, మీరు హీరో, పెద్ద హీరో, అప్పుడు మొత్తం టోటల్గా మీ చేతుల్లో ఉంటుంది. కనుక స్మాల్ హీరో కాబట్టి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సంస్థలోకి వెళ్ళి అసలు సీన్ టు సీన్ ఏంటి అని అడిగే అంత రేపు ఆలకూడదు. అది సో నెక్స్ట్ టైం ఇటువంటి కాంట్రవర్సీ వస్తుందని చెప్పడం కానీ ఏముండదు, వాళ్ళకి ఆ రైట్ ఉండదు. అంటే రైట్ అంటే ఫస్ట్ ఆటోమేటిక్గా నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా,
నేను డైరెక్టర్గా 8 సినిమాలు చేశాను కదా. మేమేం చెప్తామంటే, బాబు మీ సినిమా ఇది, మీగో మీ లైన్ ఇది, మీ లైన్ ఇది, మీ లైన్ ఇది. ఇదిగో ఇలాగ వస్తున్నారు, ఇలాగ వెళ్తున్నారు, ఇలాగ వస్తున్నారు, ఇలాగ వెళ్తున్నారు, ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు బాబు. ఇదిగో ఇది లైన్ బాబు. హీరోయిన్ ఇలాగ వస్తుంది బాబు. మీ నాన్నగారు ఈళ్ళు బాబు. మీ అబ్బాయి మీ అమ్మగారు ఈళ్ళు బాబు. ఇవన్నీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఆ సబ్జెక్ట్ ఆళ్ళు ఓకే అనుకుంటున్నారంటే ఇంకా కొంచెం డీప్‌గా వెళ్తారు. అంటే అందరం ఫ్రెండ్ సర్కిల్‌గా ఉన్నామంటే అందరూ సిట్టింగుల్లో ఆటిలో కూర్చుంటారు. హ్మ్. లేనప్పుడు మామూలుగా పెద్ద సంస్థలు ఉన్నప్పుడు 5, 6 సినిమాలు అవుతున్నప్పుడు ఎవరి షూటింగ్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. హ్మ్. నేను శ్రీ విష్ణు గారికి అంత ర్యాపో ఉంది. గీతా ఆర్ట్స్‌ని శాసించేంత ర్యాపో ఉందని నేను అనుకోవట్లే. హ్మ్. అంత ఓకే. ర్యాపో ఉందని నేను అనుకోవట్లే. ఓకే. సో, అంటే పెద్ద సంస్థలు ప్రొడక్షన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చెప్పింది నడుస్తదంటారా? ఎవరి మీదైనా ఎవరిమైనా ఇలాంటివి అంతే అది. ఎవరిమైనా అంతే. ఆ! ఇప్పుడు దాసనారాయణ గారు ఒకప్పుడు ఉన్నారు. ఒకప్పుడు సినిమా అంటే నేను నేను ఆయన దగ్గర ఉన్నప్పుడు చెప్తున్నాను మీకు. ఈజ్ 30 ఇయర్స్, హ్మ్. హ్మ్. 35 ఇయర్స్, 10 ఇయర్స్, 25 ఇయర్స్ బిఫోర్. ఓకే. 25, 10, 20, 35 ఇయర్స్ బిఫోర్. 35 ఇయర్స్ బిఫోర్ రాజశేఖర్ గారితో ఒక సినిమా తీశారు. ఆహ్, ఇది నియంత నియంత. నియంత. నియంత సినిమా తీశారు. నియంత సినిమా తీసి రాజశేఖర్ గారికి ఆటోమేటిక్‌గా లైన్ ఆయన ఎప్పుడు లైనే చెప్తాడు ఎవరికైనా సరే. హ్మ్. ఇది బాబు ఇదిగో ఇదిగో లైన్ అని 4 ముక్కలు ఫోన్‌లో చెప్పేస్తాడు. ఎక్కడికి వెళ్ళడు ఫోన్‌లో చెప్తాడు. ఇది ఓకేనా అంటాడు. తెల్లారితే ఓపెనింగ్. హ్మ్. అదేదో అప్పుడు జీవిత గారు వచ్చి ఏదో ఆమె వాళ్ళ సబ్జెక్ట్ చెప్పమని చెప్పడం జరిగింది. చెప్పనని చెప్పాడు. హ్మ్. చెప్పనని చెప్పాడు. ఓకే. ఇమ్మీడియేట్‌లీ తెల్లవారితే నైట్ హీరో మారిపోయాడు. వినోద్ కుమార్ గారు వచ్చి యాక్టింగ్ సినిమా రిలీజ్. తర్వాత ఆయన అసిస్టెంట్లంతా సినిమాలు ఆపేశారు. తర్వాత ఆళ్ళు ఓన్‌గా మగాడు అనే సినిమా తీసుకున్నారు. తర్వాత ఆ తర్వాత మళ్ళా అందరూ కలుసుకొని మళ్ళా కొంచెం గురువు గారి దగ్గరికి వెళ్ళడం, మళ్ళా చేయడం. మళ్ళా శివరాజు వెంకటరాజు గారు ప్రొడ్యూసర్. మళ్ళా అదే శివరాజు వెంకటరాజు గారు మళ్ళా 'ఆగ్రహం' అనే సినిమా తీశారు. హ్మ్. సార్ 'ఆగ్రహం' కాదు 'అహంకారి' అనుకుంటా. హ్మ్. హ్మ్. 'అహంకారి' అనుకుంటా సినిమా. అహంకారి. 'అహంకారి' అనుకుంటా నా సినిమా హ్మ్. పేరు. అంత ఐడియా లేదు గానీ 'అహంకారి' అనుకుంటా. 'అహంకారి' ఏదో ఉంది సినిమా. హ్మ్. ఆ సినిమా తీశారు. ఇద్దరు డ్యూయల్ రోల్. అదే దాసనాథ్ గారి డైరెక్షన్. సూపర్ ఫ్లాప్ సినిమా అది. కనుక ఆ తర్వాత రిలీజ్‌కి కలిసి. అంటే ఓన్లీ జస్ట్ రేపు ఓపెనింగ్ తెల్లవారితే 8 గంటలకు శారదా స్టూడియోలో ఓపెనింగ్ అనగా 4:00 ఫ్లైట్ దిగి అప్పుడంతా చెన్నైలో ఉండేవారు. చెన్నై నుంచి వచ్చి అడిగిన మరుక్షణం మారిపోయి హీరో మారిపోయాడు. హ్మ్. అంటే ఈస్ ఎ బిగ్ స్టార్, బిగ్ డైరెక్టర్ అని దాసనాథ్. హ్మ్. హ్మ్. అంటే అలా కొన్ని సందర్భాలుంటాయి. వర్మ గారున్నారు. వర్మ గారు అందరికీ కూడా అమితాబ్ బచ్చన్ గారు కూడా లైనే చెప్తాడు. లైన్ చెప్పొచ్చేస్తాడు. హ్మ్. ఇప్పటికి కూడా ఆయన అంతే. ఓకే. సబ్జెక్ట్ ఎవరికీ పూర్తిగా చెప్పడు. అంటే నాకు తెలిసి ఎవ్వరు చెప్పరు అలాగ. అంటే పెద్ద పెద్ద సంస్థలు ఎవరు చెప్పరు. ఓకే. కనుక ఓకే. ఇక పెద్ద పెద్ద హీరోలు ఉన్నారనుకోండి. హ్మ్. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ కెరియర్ కాబట్టి ఇప్పుడు బాగా ఇన్వాల్వ్‌మెంట్ హీరోలు అవుతున్నారు తప్ప, హ్మ్. హీరోలు పక్కా ఇన్వాల్వ్‌మెంట్ అవుతున్నారు. అవును. పెద్ద డైరెక్టర్ అయినా హీరో ఫుల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఇప్పుడు 'బిగ్ స్టార్' చెప్పాను కదా! లో బడ్జెట్ 100,00,00,000, మీడియం బడ్జెట్ 500,00,00,000, 1000 బడ్జెట్‌లు. వాళ్ళు మాత్రమే ఫుల్ టైమ్ ఇన్వాల్వ్ అవుతున్నారు. 99,00,00,000 ఉన్నోళ్ళు మాత్రం ఎవరు ఇన్వాల్వ్ కావట్లే. హ్మ్. హ్మ్. అంటే ఛాన్స్ ఆళ్ళకివ్వరు. ఓకే. 99,00,00,000 హ్మ్. హ్మ్. కానీ ఆ ఆలోచించిన ఇంపాక్ట్ ఏంటంటే హీరో మీద పడుతుంది కదా! అటు తిరిగి, ఇటు తిరిగి. అందుకే. అంటే వాళ్ళు ఈస్ ద కెరియర్ ఇప్పుడు. కనుక ఇప్పుడు పెద్ద బ్యానర్స్ ఉంటప్పుడు చిన్నోళ్ళు అడగలేరు కదా! అది హ్మ్. సీనియర్ అని ఉంటప్పుడు అడగలేరు కాబట్టి. ఓకే. ఇప్పుడు 'సురేష్ మూవీస్' బ్యానర్ ఉంది. మీ సినిమా అంటే ఆ సినిమా రావడమే అదృష్టం. మళ్ళీ అక్కడ ఎలాగ మమ్మల్ని అడుగుతాం అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది. పెద్దవాళ్ళ మీద గౌరవం ఉంటుంది కదా! హ్మ్. అది. హ్మ్. అందుకే నేనేమంటున్నానంటే ఇక్కడ శ్రీ విష్ణు గారికి సంబంధం కాదు. అరవింద్ గారు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ రైటర్ చూసుకోవాల్సిన బాధ్యత, డైరెక్టర్ చూసుకోవాల్సిన వీళ్ళందరూ తీసుకెళ్ళి ఒక సినిమాని తీసుకెళ్ళి సెన్సార్ ఆఫీస్‌కి ఇచ్చిన తర్వాత సెన్సార్ వారు రేపు ఉదయం ఇబ్బందొస్తుంది. ఒక కులాన్ని, ఒక మతాన్ని మనం కించపరుస్తున్నామని ఆలోచించి వాళ్ళు అక్కడ కట్స్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. హ్మ్. చెప్పకపోవడం వాళ్ళ తప్పు. చూడకపోవడం వీళ్ళ తప్పు. ఏమవుతుందిలే అని చెప్పి సినిమా రిలీజ్ చేయడం అనేది వీళ్ళందరి తప్పు. హ్మ్. ఒక కులాన్ని మనం కించపరచొద్దు. మీరు మతాన్ని కించపరచొద్దు. నేను మళ్ళా చెప్తున్నా. అది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఎవరైనా అవ్వచ్చు. హ్మ్. కనుక ప్యారడీ సాంగ్ ఏడుకొండల స్వామి మీద తీసినా తప్పే. యేసు ప్రభు మీద తీసినా తప్పే. హ్మ్. కనుక ఇమ్మీడియేట్‌లీ దాన్ని ఏమైనా అవకాశం దొరికితే ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు అడుగుతున్న దాని మీద డిమాండ్ పెట్టి కట్ చేయండి. హ్మ్. హ్మ్. సీన్స్ కట్ చేస్తే హ్మ్. అది గౌరవంగా ఉంటుందని నా అదే. ఉద్దేశం. కానీ సార్ ఇంతకు ముందు గూడా ఇలాంటి కాంట్రోవర్సీస్ వచ్చినప్పుడు కూడా ఇలాగే కేసుల వరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు సీన్‌లు కట్ చేసుకొని, లేకపోతే సాంగ్స్ కట్ చేసుకునే పరిస్థితులున్నాయి. సో, ఉన్నాయి. అలాంటివి ఉన్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అయినా సరే చాలా నెగ్లిజెన్స్‌గా ఉంటూ మళ్ళీ ఎప్పటికప్పుడు మీకు తెర ఇందాక మీదకి చెప్పాను వస్తూనే కదా! ఉన్నాయి ఇలాంటివి. నెగ్లిజెన్సీ అంటే హ్మ్. డైరెక్టరు నెగ్లిజెన్సీ, ఈజ్ ఎ రైటర్ నెగ్లిజెన్సీ, ఆ తర్వాత నిర్మాత
ఎవరేం చేస్తారులే మనల్ని, రెండు గవర్నమెంట్లు మావే కదా అని ఒక ఆలోచన, మమ్మల్ని ఎవరేమంటారులే అని ఒకటి అనుకుండొచ్చు. పెద్ద బ్యానర్లు, పెద్ద సంస్థలు కనుక మమ్మల్ని ఎవరేమనగలుగుతారు అని ఉండొచ్చు. ఇక దాని మీద మరి వాళ్ళు పాపం ఇప్పుడు శాంతి కోరుకునే క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా గొడవలకు వెళ్ళే వాళ్ళు కాదు కనుక ఇప్పుడు హిందువులు పోరాడినంత కూడా పోరాడలేదు నాకు తెలియదు. కానీ ఏది ఏమైనా ఒక మతాన్ని ఎవరినైనా కించపరచకూడదు తప్ప పెద్ద మనసుతో అరవింద్ గారు చూసి అది తప్పని భావిస్తే ఇమీడియట్లీ సంసార వారు కూడా రీసంసార్ చేయాలి. ఇలాంటి తప్పులు సంసార వారు రిపీట్ కాకుండా చూడాలి. కనుక ఏమనంటే అది కట్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఓకే, సో ఫైనల్లీ సార్, ఎవరు ఏ తప్పు చేసినా వెంటనే #బాయ్కాట్ అన్నది బాగా ట్రెండ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు విష్ణు గారి సినిమాలు కూడా బాయ్కాట్ చేయాలి, ఎవరు కూడా ముఖ్యంగా ఆ రిలీజియన్ వాళ్ళు ఇతని సినిమాలు చూడడానికి వీలు లేదు అని చెప్పి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇది కరెక్టే అంటారా బాయ్కాట్ అనేది? బాయ్కాట్ అనేది ఎవరిది ఉండదమ్మా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒక మతం అవ్వచ్చు, ఒక కులం అవ్వచ్చు, లేకపోతే స్టూడెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం ఉంటే ఏవైనా చూస్తారు, వాళ్ళ ఇష్టం లేకపోతే వెళ్ళడం మానేస్తారు. అదే తప్ప ఒక మతం శాసిస్తానో కులం శాసిస్తానో మొత్తం సినిమాని బ్యాన్ చేయడం అంటూ ఉండదు. కనుక ఎవరిష్టం వాళ్ళది. సినిమాని చూసిన వాళ్ళు చూస్తారు, చూడలేని వాళ్ళు చూడరు. కన్ఫర్మ్ తప్పు జరుగుతున్నప్పుడు కంపల్సరీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. బాయ్కాట్ అనేది కాదు కానీ రెక్టిఫై చేయాల్సిన బాధ్యత అయితే కన్ఫర్మ్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ తరపు నుంచి. For more videos like this, subscribe Big TV channel.